ఓం అనుకుంటూ పూజ చేయండి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. స్థిరో భవ వరదో భాసముఖో వాసనో పాద్యం సమర్పయామి. ఆకుతో 3 సార్లు నీళ్లు చల్లండి గౌరమ్మకి. ఆపో ఇష్టమయవ వస్తాన పూర్తేత దాదన భయరణాయ సక్షజ యోవస్సుమతమోరస తస్సేవతాయ నమః. సకల ఆభరణ చపనమ కుండలాభరణ నాసికాభరణ శిరసాభరణ కంఠాభరణ అంగుళీయాభరణ అష్టాభరణ పాదుకాభరణ. దీని అర్థం తెలుసమ్మా ఇప్పుడు చెప్పిందంతా. శిరసభరణ అంటే రాళ్ళ బిళ్ళ, అంగుళాభరణ అంటే ఉంగరం, కంఠాభరణ అంటే గొలుసు, నాసికాభరణ ప్రార్థించాడు. అంతటగా సూతమావుని, అయ్యా పూర్వకాలం ముందు కూడా విష్ణుమూర్తి మన యొక్క పరమేశ్వరుడు శివ పార్వతీదేవికి చెప్పిన కథ చెబుతున్నాను వినమని చెప్పాడు. ఒకనాడు ఒక గ్రామాన్ని సనాతనుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. సంతానం లేదు, సంతానహీనుడు. సరే ఒక శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే ఒక తపస్సు చేస్తున్నాడు బ్రాహ్మణుడు. కొన్ని సంవత్సరాల తర్వాత బ్రాహ్మణుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఏ వరంగాలు కోరుకోమన్నాడు. స్వామి, నాకు సంతానం లేదు, నా భిక్షని ఎవరు స్వీకరించలేదు, కాబట్టి సంతానం కలిగే యోగ్యత కలిగించను అన్నాడు. తదాస్తు అని ఒక్క ప్రశ్న ఉందయ్యా ఇక్కడ అన్నాడు. ఏమిటి? అల్పాయుషంతున్న కుమారుడు కావాలా, 5వ తనం లేని ఆడపిల్ల కావాలా, ఏదో కోరుకోమన్నాడు. స్వామి, నాకేం తెలదండి, నా భార్యగా తెలుసు. ఇప్పుడు అంటే నాకేందండి మా భార్య చెప్తానంట. మన ఇంట్లో కూడా ఏదో విషయం బయట జరిగింది